గోదాదేవి ఆండాళ్ ఎవరు? గోదాదేవి శ్రీమన్నారాయణుడి దివ్యభార్యగా పూజించబడే గొప్ప భక్తురాలు. ఆమెను తమిళంలో ఆండాళ్ అంటారు. ఆమె శ్రీ మహాలక్ష్మి అవతారంగా భావిస్తారు. భక్తి, ప్రేమ, పవిత్రతకు ఆమె ఒక ఆదర్శం. జననం తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు గ్రామంలో. విష్ణుచిత్తుడు పేరియాళ్వార్ అనే మహాభక్తుడు తులసి తోటలో ఒక చిన్న పాపను కనుగొన్నాడు. ఆ పాపే గోదాదేవి. ఆమెను దైవానుగ్రహంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పెంచాడు. భక్తి మరియు ప్రేమ. చిన్నప్పటినుంచే గోదాదేవి శ్రీమన్నారాయణుడిపై అపారమైన ప్రేమ మరియు భక్తి కలిగి ఉండేది. ఆమె తనను తాను శ్రీరంగనాథుడి భార్యగా భావించేది. పేరియాళ్వార్ ప్రతిరోజూ దేవుడికి అర్పించే పుష్పమాలలను ముందుగా గోదాదేవి ధరించేది. దీంతో శ్రీరంగనాథుడు సంతోషించి, ఆమె ధరించిన మాలే నాకు ఇష్టం అని స్వప్నంలో చెప్పాడట. అందుకే ఆమెను సూడికొడుత్త నాచియార్ అని పిలుస్తారు. తిరుప్పావై మరియు నాచియార్ తిరుమొళి. గోదాదేవి రచించిన రెండు ప్రధాన దివ్య గ్రంథాలు. తిరుప్పావై 30 పాసురాలు. శ్రీకృష్ణుడిపై భక్తి, మార్గశిర వ్రత మహిమ. నాచియార్ తిరుమొళి శ్రీరంగనాథుడిపై ఆమె దివ్య ప్రేమను తెలిపే కీర్తనలు. శ్రీరంగనాథుడితో కలయిక. గోదాదేవి జీవిత లక్ష్యం శ్రీరంగనాథుడిని వివాహం చేసుకోవడం. ఆమె కోరిక మేరకు పేరియాళ్వార్ ఆమెను శ్రీరంగం ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె శ్రీరంగనాథుడి సన్నిధిలో ఆయనలో లీనమై దివ్య కళ్యాణం పొందింది. గోదాదేవి మహిమ. ఆమెను మహాలక్ష్మి అవతారంగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఆండాళ్ కళ్యాణం జరుపుకుంటారు. మార్గశిర మాసంలో తిరుప్పావై పఠనం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆమె భక్తి మరియు దైవ ప్రేమకు ప్రతీక. సందేశం. గోదాదేవి జీవితం మనకు నేర్పేది: దేవునిపై నిస్వార్